పెద్ద హీరోలు సెట్లో లేకున్నా సినిమాల సందడి ఆగట్లేదు. చిరు నిర్ణయంతో నిర్మాతకి ఈ వీక్ ₹1 కోటి షాక్ తగిలింది. బాలయ్యతో మీనాక్షి చౌదరి జోడీ కట్టబోతోంది. వెంకీ నుంచి రవితేజ వరకు అంతా ప్రభాస్ కోసం 30 రోజులు త్యాగం చేస్తే ఎన్టీఆర్ కోసం రంగంలోకి దిగింది బాలీవుడ్ హీరోయిన్. ఇలా ఈ వీక్ స్టార్ హీరోల లెక్కలు మారాయి. సినిమాల అప్డేట్స్ పెరగబోతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ తీస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సెకండ్ షెడ్యూల్ లాస్ట్ సాటర్డే పూర్తయింది. ఫస్ట్ షెడ్యూల్ 8 డేస్, సెకండ్ షెడ్యూల్ 6 డేస్, మొత్తంగా 14 డేస్ షూటింగ్ తర్వాత పవన్ మళ్లీ పొలిటికల్ జర్నీతో బిజీ అవుతున్నాడు. ఈ నెల 3వ వారం ఓజీ కోసం టైం కేటాయించబోతున్నాడు. ప్రభాస్ మూవీ సలార్ ప్యాచ్ వర్క్ పూర్తయినట్టే కనిపిస్తోంది. రెబల్ స్టార్ లేకున్నా క్లైమాక్స్ లో కొన్ని షార్ట్స్ ని రీషూట్ చేశాడు ప్రశాంత్ నీల్. ఇక ఫస్ట్ కాపీ ఈ నెలాఖరులోగా రెడీ అవుతుందని తెలుస్తోంది. ఈ నెల 23న ట్రైలర్ రానుందని ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్ తో కళ్యాణ్ కృష్ణ ప్లాన్ చేసిన మూవీ ఆగిపోయిందట. మలయాళం హిట్ మూవీ బ్రో డాడీ రీమేక్ గా ఈ ప్రాజెక్టు ప్లాన్ చేశారు. కానీ భోలా శంకర్ పంచ్ తో రీమేక్స్ కి బ్రేక్ వేశాడని ప్రచారం జరుగుతోంది. మెగా డాటర్ సుష్మిత నిర్మాతగా ప్లాన్ చేసిన ఈ ప్రాజెక్ట్ ఆగినట్టే అని గుసగుసలు పెరిగాయి. నటసింహం బాలయ్యతో బాబీ తీసే మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్ అంటున్నారు. ఇక భగవంత్ కేసరి ట్రైలర్ వచ్చే ఆదివారం రిలీజ్ చేయబోతున్నారట. దసరా దరువుని మొదటి వారం నుంచే మొదలు పెట్టబోతున్న ఫిల్మ్ టీం బుధవారం ఉయ్యాల అంటూ పాటని రిలీజ్ చేయబోతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కొరటాల శివ తీస్తున్న మూవీ దేవర. ఇందులో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంటే ఐటెం గర్ల్ గా కృతి సనన్ తలుక్కుమనబోతోందట. ఇక ఈ పాటని దసరా తర్వాత షూట్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇక నైట్ ఎఫెక్ట్ లో సీ ఫైట్ సీన్ షెడ్యూల్ పూర్తయినట్టు ఫిల్మ్ టీం తేల్చేసింది. గుంటూరు కారం షూటింగ్ తో బిజీ అయిన త్రివిక్రమ్ కొత్త సినిమా ప్లానింగ్ ని కూడా రెడీ చేశాడు. డిసెంబర్లో బన్నీతో తన సినిమా సెట్స్ పైకి వెళ్తుందట. జనవరి 28 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేశారట. విక్టరీ వెంకటేష్, శ్రద్ధ శ్రీనాథ్ కాంబినేషన్ లో శైలేష్ కోలను తీస్తున్న మూవీ సైంథవ్. ఈ సినిమా డిసెంబర్ 22 నుంచి జనవరి 13కి వాయిదా పడింది. సలార్ విడుదల తేదీ మారటంలో ఇలా వెంకీ అండ్ టీం మరో ముహూర్తం చూసుకున్నట్టు తెలుస్తోంది.